అందరికీ నమస్కారాలు। ఈరోజు దాసరి నారాయణరావు గారు చనిపోయారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాం। ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికి కూడా తీరని లోటు। దాసరి నారాయణరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక నటుడుగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్న వ్యక్తి దాసరి నారాయణరావు గారు। ఒక చిన్న కుటుంబంలో పుట్టి, పాలకొల్లో పుట్టి, అచంచలమైన విశ్వాసంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు। ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడాడు। ఇక్కడ సినిమా యాక్టర్గా కూడా మీరు చూస్తే సినీ కార్మికుల సంక్షేమం కోసం ఎనలేని సేవలు అందించిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు। అదే మరిగా ఏదైనా చెప్పాలంటే కుండలు బద్దలు కొట్టి చెప్పగలిగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా, ఎక్కడ రాజీ పడిన సందర్భాలు కూడా లేవు। అంతేకాకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం। మోహన్ బాబు సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు మొదటిసారి, ఎందుకంటే మా ప్రాంతం నుంచి రావడం, బంధువుగా ఉండడం, అక్కడి నుంచి దాసరి నారాయణరావు గారితో పరిచయం ఉంది। ఆ తర్వాత మా కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవాడు। నా పెళ్లి తర్వాత కూడా, పెళ్ళప్పుడు కానీ పెళ్లి తర్వాత కానీ చాలా సన్నిహితంగా ఉంటూ అన్ని విధాలా సహకరించారు। వారి సతీమణి కూడా పద్మ గారిని చూస్తే నేనంటే ఆ కుటుంబానికి చాలా అభిమానం। చాలా ఒక మాటలో చెప్పాలంటే సొంత కుటుంబ సభ్యుడిగా నన్ను చూసుకునేవారు। అలాంటి అనుబంధం ఉండే కుటుంబం। ఓసారి చరిత్రలో ఎన్ని పనులు చేసినా డెస్టినీ కూడా ఈ విధంగా యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది। ఏదేమైనా ఒక మహానటుడిని, మహానేతని, మహా దర్శకుడిని మనం పోగొట్టుకునే పరిస్థితి అయింది। చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయే పరిస్థితి వచ్చింది। ఆయనంటూ కొన్ని విలువల కోసం పోరాడారు। ఆయన చేసిన పని ఉంది, ఆయన ఆశయాలు ఉన్నాయి। ఏదైతే ఆయన చేసిన పని ఉందో శాశ్వతంగా గుర్తుంటుంది। కొంతమంది తెలుగువారి గుండెల్లో ఉంటారు। అలాంటి వ్యక్తుల్లో దాసరి నారాయణరావు గారు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను। నమస్కారం।